హలో స్టూడెంట్స్, ఈరోజు మనం స్టాటిస్టిక్స్ లో మోడ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దామండి. ముందు మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా నోట్ చేసుకుందాం. L ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఈ వాల్యూస్ ని ఇచ్చినటువంటి టేబుల్ నుంచి మనం తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే మోడ్ అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయడం కుదురుతుంది. సో ఈ వాల్యూస్ అన్ని గివెన్ డేటాలో ఇచ్చినటువంటి టేబుల్ నుంచి మనం డైరెక్ట్ గా తీసుకోవడమేనండి. టేబుల్ ఏమి ఎక్స్టెండ్ చేయక్కర్లేదు, కొత్తగా ఏమి ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు. సో ఈ టేబుల్ నుంచి వాల్యూస్ ఎలా తీసుకోవాలో ఒకసారి చెప్తున్నాను చూడండి. ఇచ్చినటువంటి ఫ్రీక్వెన్సీ లిస్ట్ చూసారు, మొత్తం 5 రికార్డ్స్ ఇచ్చాడండి. ఇది 1 2 3 4 5. ఈ 5 రికార్డ్స్ లో ఈ రికార్డు ప్రకారం ఇది లోవర్ బౌండ్, ఇది అప్పర్ బౌండ్, ఇది దీని యొక్క ఫ్రీక్వెన్సీ. ఈ రికార్డు ప్రకారం ఇది లోవర్ బౌండ్, ఇది అప్పర్ బౌండ్, దీని యొక్క ఫ్రీక్వెన్సీ. ఇలా ఇచ్చినటువంటి 5 రికార్డ్స్ లో ఫ్రీక్వెన్సీ లిస్ట్ లో ఏదైతే పెద్ద వాల్యూ ఉందో, హైయెస్ట్ వాల్యూ ఉందో దాన్ని F1 అనుకోండి. దాన్ని ఏమనుకుంటారండి? F1 అనుకోండి. ఈ F1 కు ముందున్నటువంటి వాల్యూని F0 అని, ఈ F1 కి తర్వాత ఉన్న వాల్యూని F2 అని అనుకోండి. మరి L కావాలి. L అంటే లోవర్ బౌండరీ. మీకు చెప్పాను, ఇది ఒక లోవర్ బౌండరీ అన్నాను, ఇది అప్పర్ బౌండరీ అన్నాను. ఈ రికార్డుకి ఇది లోవర్ బౌండరీ, ఇది అప్పర్ బౌండరీ. ఈ రికార్డుకి ఇది లోవర్ బౌండరీ, అప్పర్ బౌండరీ. మరి ఏ L తీసుకోవాలి, ఏ లోవర్ బౌండరీ తీసుకోవాలి అనేది మనకి డిపెండ్స్ అపాన్ ఫ్రీక్వెన్సీ. హైయెస్ట్ వాల్యూ అండి F మీద డిపెండ్ అయి ఉంటుంది. హైయెస్ట్ వాల్యూ F మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏదైతే F గా తీసుకున్నామో అదే రికార్డ్ లో ఇది లోవర్ బౌండరీ అండి, ఇది అప్పర్ బౌండరీ. ఇది తీసుకోవాలండి. ఇక్కడ లోవర్ బౌండరీ తీసుకోవాలంటే ఈ సమ్ ప్రకారంగా లోవర్ బౌండరీ 3 అవుతుందండి. ఈ లోవర్ బౌండరీ 3ని ఎలా తీసుకున్నామండి? ఇట్స్ డిపెండ్స్ ఆన్ హైయెస్ట్ వాల్యూ. ఫ్రీక్వెన్సీస్ లో హైయెస్ట్ గా ఉన్నదాన్ని ఎదుర్కొన్న రికార్డ్స్ లో ఈ బౌండరీస్ లో లోవర్ బౌండరీని తీసుకోవాలండి. ఇంకా మనకి మిగిలింది F1 తీసుకున్నాము, F0 తీసుకున్నాము, F2 తీసుకున్నాము, L తీసుకున్నాము. ఇంకా మనకి మిగిలిందండి హెచ్. హెచ్ అంటే హైట్ ఆర్ డిఫరెన్స్. హైట్ ఆర్ డిఫరెన్స్. ఏంటి హైట్ డిఫరెన్స్ అంటే? ఈ హెచ్ అంటే ఏంటంటే ఈ లోవర్ బౌండరీకి అప్పర్ బౌండరీకి మధ్యలో డిఫరెన్స్, డిస్టెన్స్ ఎంత అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 కి ఎంత కలిపితే 3 అవుతుందండి? 2 కలపాలి. 1 + 2 3. అదేవిధంగా 3 కి ఎంత కలిపితే 5 అండి? 2 కలపాలి. ఈ హైట్ అనేది ఆల్ రికార్డ్స్ కి సేమ్ గా ఉంటాయి. అంటే ఫస్ట్ రికార్డ్ తీసుకున్నా సేమ్ గా ఉండాలి, సెకండ్ రికార్డ్ తీసుకున్నా సేమ్ గా ఉండాలి. సో హెచ్ వాల్యూ ఎంత అండి? 2. ఎందుకు 2? 3 కి ఎంత వాల్యూ కలిపితే లోవర్ బౌండరీ అప్పర్ బౌండ్ అవుతుంది? 2 కలపాలండి. ఆ 2 అనేది ఈ లోవర్ బౌండరీకి మరియు అప్పర్ బౌండరీకి మధ్యలో డిస్టెన్స్, డిఫరెన్స్. హైట్ అనొచ్చు, డిస్టెన్స్ అనొచ్చు, డిఫరెన్స్ అనొచ్చు. సో హెచ్ వాల్యూ ఎంత అండి? 2. ఈ వాల్యూస్ అన్ని ఒకసారి నేను నోట్ చేస్తాను చూడండి. ఎల్ వాల్యూ ఎంత అండి? L is equals to 3. L వాల్యూ ఎంత? 3. F1 ఎంత అండి? Therefore F1 is equals to 8. F1 వాల్యూ ఎంత? 8. F0 వాల్యూ ఎంత? F0 is equals to 7. F2 వాల్యూ ఎంత అండి? Therefore F2 is equals to, F2 ఎంత? 2. H వాల్యూ ఎంత అండి? Therefore H is equals to 2. ఈ వాల్యూస్ అన్ని కూడా ఈ మోడ్ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్ గా మోడ్ ని మనం తీసుకొద్దామండి. Therefore mode is equals to L ప్లస్ అన్నాం. L అంటే ఎంత అండి? 3 ప్లస్ F1 వాల్యూ ఎంత అండి మనకి ఇక్కడ? 8 మైనస్ F0 అంటే ఎంత అండి? 7 డివైడెడ్ బై 2F1. 2F1 అంటే 2 ఇంటూ F1 అంటే 2 ఇంటూ 8 మైనస్ F0 అంటే ఇక్కడ అండి 7 మైనస్ F2 అంటే 2 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత అండి? 2. చూడండి నెక్స్ట్ స్టెప్ లో చూడండి. 3 ప్లస్ 8 మైనస్ 7 అంటే 1 డివైడెడ్ బై 2 8s are 16. 2 8s are 16. ఇక్కడ -7 ఉంది, -2 ఉంది. రెండింటిని యాడ్ చేయండి. -7 -2 -9 ఇంటూ 2. ఎందుకంటే హెచ్ వాల్యూ 2 కాబట్టి. ఇజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 1 2s are 2 డివైడెడ్ బై 16 లోంచి 9 తీసేస్తే ఎంత అండి? 16 లోంచి 9 తీసేస్తే 7. ఎంతండి? 7. 2/7 ఇజ్ ఈక్వల్స్ టు 3 ప్లస్ 2/7. చూడండి
2/7. 7 టేబుల్ 2 ని క్యాలిక్యులేట్ చేయలేదు, క్యాన్సిల్ చేయలేదు. కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడ 0 పెట్టి పాయింట్ పెట్టానండి. 2 7s are 14. ఎంత వచ్చిందండి? 6 వచ్చింది. మళ్ళీ 0 పెట్టాను, ఎందుకని 7 టేబుల్ 6 ని క్యాన్సిల్ చేయదు కాబట్టి 0 యాడ్ చేశాను. చెప్పండి, చూడండి. 5 7s are చూడండి. 7 టేబుల్ 22 ని క్యాలిక్యులేట్ చేయదు కాబట్టి 0 పెట్టి పాయింట్ పెట్టాను. 2 7s are 14. 20 లోంచి 14 పోతే 6, 0 పెట్టాను. ఎందుకని 7 టేబుల్ 6 ని క్యాలిక్యులేట్ చేయదు కాబట్టి 60 అవుతుంది. 7 8s are 56. 7 8s are 56. 60 లోంచి 56 పోతే 4 కి చాలండి. పాయింట్ తర్వాత 2 వాల్యూస్ వస్తుంది, ఇంకా ఆపేయండి. ఇక్కడ ఏమవుతుందండి? 0.28. 0.28. 3 plus 0.28 is equals to 3.28. 3.28 అంటే మీడియన్ వాల్యూ ఎంత అండి? therefore మీడియన్ is equals to 3.28. మనం మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మోడ్ ఎంత వచ్చిందండి? మోడ్ is equals to 3.28. మనకి మోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ F1 అనేది చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. ఫ్రీక్వెన్సీ లిస్ట్ లో పెద్దగా ఉన్నది తీసుకోవాలి. దాని ముందున్నది F0, దాని తర్వాత F2. ఈ లోవర్ బౌండరీ అనేది డిపెండ్స్ అపాన్ ది ఫ్రీక్వెన్సీ వాల్యూ F1. F1 లో ఉన్నది ఇది లోవర్ బౌండరీ, ఇది అప్పర్ బౌండరీ. మనకి ఫార్ములా L ఉంది కాబట్టి లోవర్ బౌండరీ ఒకటే తీసుకున్నాము. ఆఫ్టర్ దట్ H అంటే డిఫరెన్స్ అనొచ్చు, హైట్ అనొచ్చు, డిస్టెన్స్ అనొచ్చు. లోవర్ బౌండరీకి అప్పర్ బౌండరీకి మధ్యలో డిస్టెన్స్ 2 కాబట్టి డిఫరెన్స్ 2 కాబట్టి H is equal to 2. ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసాం. దీని మోడ్ వాల్యూ ఎంత అంటే 3.28. థ్యాంక్ యూ.